గర్భవత? అయితే గర్భ సమయంలో బొప్పాయి పండు తినకూడదని మీ అమ్మగారు కానీ లేదా ఎక్కడో ఒక చోట వినే ఉంటారు, అవునా? కానీ ఇది పురాతన కాలం నుండి ప్రచారంలో ఉన్న అపోహ మాత్రమే. మరియు గర్భ సమయంలో బొప్పాయి పండు తినకూడదని తెలిపే మరికొన్ని అపోహల గురించి కింద తెలుపబడింది. గర్భాశయం కుదింపులకు గురిచేస్తుంది. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే పండిన బొప్పాయి పండు ఎలాంటి సమస్యలను కలిగించదు. కానీ పండని లేదా సగం పండిన బొప్పాయి పండు తినటం వలన గర్భాశయం కుదింపులకు గురి అవ్వచ్చు. ఇందులో దాగి ఉన్న నిజం ఏంటంటే సగం పండిన బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ పోస్టోగ్లాండిన్ మరియు ఆక్సిటోసిన్లను చైతన్యపరుస్తుంది. నిజానికి ఈ హార్మోన్లు ప్రసవ సమయంలో గర్భాశయాన్ని కుదుపులకు గురిచేస్తాయి. గర్భ సమయంలో బొప్పాయి పండు తినకూడదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అవును, పెప్సిన్ మరియు పపేయిన్ వంటి సమ్మేళనాలు ఉండటం వలన పిండాభివృద్ధి నెమ్మదిగా జరుగుతుంది. నిజానికి పండిన బొప్పాయి పండులో ఈ రెండు సమ్మేళనాలు పరిగణలోకి తీసుకొని స్థాయిలో ఉంటాయి. బొప్పాయి పండులో ఉండే పపేయిన్ అనే సమ్మేళనం పిండం యొక్క కీలక పొరను దెబ్బతీస్తుంది అనే అపనమ్మకం ప్రచారంలో ఉంది. కానీ ఈ వాక్యాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారం ఇప్పటి వరకు కనుగొనబడలేదు. బొప్పాయి పండు జీర్ణాశయ సమస్యలను, ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలను దూరంగా చేస్తుందని మనందరికీ తెలిసిందే. గర్భ సమయంలో బొప్పాయి పండును తినటం వలన పేగులతో పాటుగా గర్భాశయాన్ని కుదింపులకు గురి చేస్తుందన్న విషయం కూడా ఒక అవాస్తవం. బొప్పాయి పండులో ఉండే అధిక ఫైబర్లు పొట్టపై మరియు పేగులపై ఉండే ఒత్తిడిని కలిగించి గర్భస్రావానికి గురి చేస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ దీనిని నిరూపించే ఎలాంటి శాస్త్రీయపరమైన నిరూపణలు లేవు. గర్భ సమయంలో బొప్పాయి పండును తినటం వలన కడుపులో నొప్పిని కలిగిస్తుందన్నది కూడా ఒక అవాస్తవమే. బొప్పాయి పండులో ఉండే లాటెక్స్ పొట్టలో చికాకులను గురిచేసి పొట్టపై ప్రభావాన్ని చూపి అబార్షన్ కలిగిస్తుంది. కానీ పండిన బొప్పాయి ఎలాంటి హాని కలిగించదు.